హలో గైస్ ఎలా ఉన్నారు? నేను బాగున్నా. సో, ఇవాళ వీడియో ఏంటంటే, రేపు వినాయకుల నిమజ్జనం కాబట్టి, ఇవాళే మనకి లాస్ట్ డే వినాయకుడిని చూడడానికి. సో, ఇవాళ వినాయకుడిని చూడడానికి ఎళ్ళిపోదాం. ఎళ్ళే కంటే ముందు కింద మా అపార్ట్‌మెంట్‌లో లంచ్ ఉంది. లంచ్ చేసేసుకొని, ఇంక వినాయకుడిని చూడడానికి ఎళ్ళిపోదామనమాట. సో, ఎవరికైనా వినాయకుడిని చూడడం ఒక నాస్టాల్జిక్ ఫీలింగ్ గదా! అందరు చిన్నగున్నప్పుడు 100% ఫ్యామిలీతో కలిసి వినాయకుడిని అన్నిటిని చూడడానికి ఎళ్ళి ఉంటారు. నేను చిన్నగున్నప్పుడు మా అక్కయ్య, మమ్మీ, డ్యాడీ నలుగురం కలిసి ఎళ్తుండే అనమాట. కొన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత మేము పెద్దగా అయిపోయిన తర్వాత ఓన్లీ డ్యాడీ, నేను, అక్కయ్య ఎళ్ళడం స్టార్ట్ జేసినాం. హార్డ్‌లీ ఒక 2 ఇయర్స్ అట్లా ముగ్గురమే ఎళ్ళినాం గావచ్చు. దాని తర్వాత ఇంగ మా స్టడీస్ అని మేము హాస్టల్‌కెళ్ళిపోయి అట్లా చూడకుండా అయిపోయిందనమాట. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 8 ఇయర్స్ అయిపోతుంది చూడక. సో, ఈసారి మళ్ళా చూడాలి అని అనుకున్నా అనమాట. అందుకే ఇంగ చూడ్డానికని వెళ్తున్నా. సో, కిందికెళ్ళిపోయి వినాయకుడి దగ్గర మంచిగా మొక్కుకొని ఇంకా లంచ్‌కి ఎళ్ళిపోయినా అనమాట. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే నేను ఈ పెద్ద వినాయకుడి దగ్గరికెళ్ళిపోయినా అనమాట. ఇది మా నిజామాబాద్‌లోనే టాలెస్ట్ అండ్ మట్టి వినాయకుడు. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఇక్కడనే తయారు చేస్తారు అండ్ ఇక్కడనే నిమజ్జనం కూడా చేస్తారు. ఈసారి ఈ వినాయకుడి హైట్ వచ్చేసి 54 ఫీట్స్ అంట. ఈ కమిటీ వాళ్ళు 2012లో స్టార్ట్ చేసిండ్రంట విత్ 36 ఫీట్ వినాయకుడు తోటి. అండ్ ఇప్పుడు దే ఆర్ ఇన్ 54 ఫీట్స్ వినాయకుడు అన్నమాట. అసలు ఫుల్ గా రికార్డ్ చేస్తే అంటే అస్సలు సరిపోతలేదు కెమెరాలో. అండ్ ఇది చూసేసుకొని పక్కనే ఉన్న ఇంకొక వినాయకుడి దగ్గరికి వెళ్ళిపోయినా అన్నమాట. ఈ వినాయకుడు ఒక థీమ్ తో పెట్టినారు. ఈ వినాయకుడిని చూస్తుంటే నాకు సేమ్ శివుడు లాగా అనిపిస్తుంది అనమాట. అండ్ థీమ్ కూడా కొంచెం శివయ్యకి రిలేటెడ్ గానే ఉన్నది. వినాయకుడి కింద సృష్టి ఉన్నట్టు అండ్ ఆయన చేతుల్లోనే మొత్తం ప్రపంచం నడుస్తుంది అన్నట్టు పెట్టినారు అనమాట. ఇది నేను ఇంటర్ప్రిట్ చేసుకున్నది. అది యాక్చువల్ గా అది అట్లనో కాదో నాకు తెలియదు. పైన దూదిలాగా పెట్టినారు. అందులో లైట్స్ వస్తున్నాయి. సేమ్ గ్యాలక్సీలో లైటింగ్స్ ఉంటాయి చూడండి, అట్లనే ఉన్నదన్నమాట చూస్తుంటే. ఇక్కడ బొట్టు పెట్టుకోవడానికి శివుడి 3వ కన్ను లాంటిది ఒకటి పెట్టినారు. దాంతో బొట్టు పెట్టుకోవడానికి ఇంకా పెట్టేసుకొని అక్కడ నుంచి వచ్చేసా అనమాట. నేను నెక్స్ట్ వెళ్లే వినాయకుడి దగ్గర ఒక స్పెషాలిటీ ఉంది అండ్ అది ఎవ్వరు గెస్ కూడా చేసి ఉండరు అండ్ దాన్ని పట్టించుకొని ఉండరు. నేను చూపించేది అదే. బాల్ గంగాధర్ తిలక్ ఫోటో ఉందన్నమాట వినాయకుడి ముందు. ఎవరైనా గెస్ చేసి ఉంటే నాకు కమెంట్ బాక్స్ లో చెప్పేయండి, అసలు బాల్ గంగాధర్ తిలక్ ఫోటో ఎందుకు ఉంది గణేష్ మండపం ముందు అని చెప్పి. ఎవరికైతే తెలిసి ఉంటే వెల్ అండ్ గుడ్, తెలియని వాళ్ళకి నేను ఇప్పుడు చెప్తా. బ్రిటిష్ వాళ్ళు మనని 200 ఇయర్స్ అంత ఈజీగా పరిపాలించడానికి ఎన్నో రీజన్స్ ఉండొచ్చు. దాంట్లో వన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే మనకి యూనిటీ లేకపోవడం. మనకి చాలా డిఫరెన్సెస్ ఉండే అన్నమాట. చిన్న కాస్ట్ అని, పెద్ద కాస్ట్ అని, వేరే రాజ్యం అని, ఇంకొక కింగ్డమ్ అని, ఇంకేదో అని చెప్పేసి చాలా డివైడెడ్ గా ఉండే అన్నమాట మనం. సో ఆ డిఫరెన్సెస్ తీసేయాలని అందరూ ఒక దగ్గరికి వచ్చి ఒక పండుగలా ఒక ఈవెంట్ ని సెలబ్రేట్ చేసుకోవాలి అని ఈ గణేష్ ఉత్సవాలని స్టార్ట్ చేసిండు అనమాట. అప్పటిదాకా గణేష్ పండుగ అంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకునేది, చాలా ప్రైవేట్ గా చేసుకున్నది. అప్పటి నుంచి అందరూ కలిసి ఒక దగ్గరికి వచ్చి చేసుకోవడం స్టార్ట్ చేసిండ్రు అనమాట. నేను ఇప్పుడు చెప్పబోయేది నా మనసులో ఎప్పటి నుంచో ఉంది, కానీ అది కరెక్ట్ గా మాటల్లో ఎలా పెట్టాలో నాకు తెలియలేదు. రీసెంట్ గా ఒక వ్లాగ్ చూసా, బీ లైక్ బిందు అని. తను కరెక్ట్ గా చెప్పింది అండ్ అది నాకు చాలా నచ్చేసింది అనమాట. అందుకే సేమ్ స్టేట్మెంట్ నేను ఇక్కడ కూడా వాడేస్తున్నా. అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి అని స్టార్ట్ చేసిన ఈ గణేష్ పండుగని ఒక్క గల్లీలోనే 2-3 విగ్రహాలను పెట్టడం స్టార్ట్ చేసిండ్రు. దాని వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఒకవేళ ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే వాళ్ళు బయటికి వెళ్ళాలి అంటే అక్కడికి వెహికల్ పోలేని పరిస్థితి వస్తుంది. ఏమన్నా ఎమర్జెన్సీ అయితే చాలా కష్టం అవుతుంది. నాకైతే ఇది ఎప్పటి నుంచో అనిపిస్తుంది. గల్లీకి ఒకటి కంటే గల్లీకి 2-3 కంటే అందరు కలిసి ఒకటి మంచి వినాయకుడిని పెట్టుకొని మంచిగా దానికి పూజ చేసి మంచిగా దాన్ని నిమజ్జనం చేసుకుంటే ఎంత బాగుంటది కదా. ఈ వినాయకుడిని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి లాగా డిజైన్ చేశారు.
వినాయకుడిని చూసి ఇప్పుడే వచ్చినా అనమాట. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ ఆఫ్టర్ సో లాంగ్ ఇయర్స్ మళ్ళీ అట్లా వినాయకుడిని చూడడానికి వెళ్ళినందుకు. అండ్ సెకండ్ థింగ్ ఏంది అంటే నాతో పాటు మీకు కూడా చూపించినందుకు. ఇవాళ కూడా డిన్నర్ కిందనే ఉన్నది. నా కోసం డాడీ వెయిట్ చేస్తుండనమాట. సో తొందరగా వెళ్ళేసి తినేసి వచ్చేద్దాం. మళ్ళీ వినాయకుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకొని మంచిగా అందరి హెల్త్ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని మొక్కుకున్నా అనమాట. ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ బాయ్.